నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి పయనమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని భక్తులకు హితవు. బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ లో పేటీఎం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం. నూతనంగా మార్కెట్లోకి QR కోడ్ను ప్రవేశపెట్టనున్న నిర్వాహకులు. రాజమహేంద్రవరంలోని పద్మావతి ఘాట్లో జలజాక్షి బోర్డును ప్రారంభించిన ఎంపీ భరత్రాం. పాపికొండలు పర్యటనకు అనుమతి ఇవ్వలేదన్న ఎంపీ. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కార్పొరేటర్లతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా వెలిసిన మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత పర్యావరణంగా నిర్వహించుకోవాలని భక్తులకు హితవు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర బీజేపీ నేతలను మేడారం గిరిజన జాతరకు జాతీయ హోదా ఇచ్చేటట్లు కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఈ జాతరకు ప్రాముఖ్యత ఉంది. ఈ జాతర సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆదివాసులందరూ కూడా ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిలో లభిస్తున్నటువంటి సంపదను కాపాడుకుంటూ ఆ సంపదనందరినీ కూడా ప్రపంచ మానవాళిని కాపాడే విధంగా ఉండాలని ఒక మంచి సందేశాత్మకంగా ధైర్య సాహసాలకు ప్రతిరూపమైనటువంటి నీతి నిజాయితీకి ప్రతిరూపమైనటువంటి సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మా వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు అమ్మవారి దీవెనలు పొందుదామని వెళ్ళటం జరుగుతుంది. మేము ప్రతి ఏటా కూడా మరి 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర సందర్భంగా వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇంత గొప్ప జాతరకు జాతీయ హోదా కల్పించాలని, నేషనల్ ఫెస్టివల్గా రికగ్నైజ్ చేయాలని చెప్పి ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా దాన్ని పెడచెవిన పెట్టి ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు ఈ సందర్భంగా బీజేపీ నాయకులను డిమాండ్ చేస్తున్నాం. మీకు ఏమాత్రం ఈ తెలంగాణ మీద ప్రేమ ఉన్నా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండుగలపైన మీద గౌరవం ఉన్నా కూడా మీరు వెంటనే చొరవ తీసుకొని కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, వారిని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా ఈ జాతరను సమ్మక్క సారక్క జాతరను మరి జాతీయ హోదా జాతీయ ఫెస్టివల్గా జాతీయ పండుగ గుర్తించాలని చెప్పి మీరు డిమాండ్ చేయాలి. మరి మన పండుగలన్నీ కూడా ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని రక్షిస్తున్నటువంటి పండుగలు కాబట్టి ఈరోజు ప్రకృతిని పట్టి పీడిస్తున్నటువంటి ప్లాస్టిక్ వ్యతిరేకంగా కూడా అందరిలో ఒక అవగాహన కలిగించాలి, అందరిలో ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా మరి గత కొన్ని రోజుల నుంచి కూడా అందరిలో ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జాతర ప్రారంభించే వరకు కూడా రోజు 10,000తోని మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని ముఖ్య కూడళ్లలో మరి ఉచితంగా క్లాత్ బ్యాగ్లు కూడా పంపిణీ చేస్తారు. మరి ఈ సందర్భంగా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా అదేవిధంగా పర్యావరణ ప్రేమికులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సంస్థలు బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్లో పేటీఎం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేటీఎం నిర్వాహకులు మాట్లాడుతూ ఇప్పటి కాలానికి అనుగుణంగా వ్యాపార రంగంలోని మనీ ట్రాన్సాక్షన్ అనేది ముఖ్యాంశం కావున పేటీఎం వాలెట్ ను కాకుండా QR కోడ్ను కూడా సాంకేతిక రూపంలో రూపొందించి వినియోగదారులకు మరియు ఖాతాదారులకు సేవలను అందిస్తుందని కొనియాడారు. అయితే కొత్తగా వచ్చిన ఆల్-ఇన్-వన్ QR కోడ్ను ఉపయోగించి UPI, రూపే, పేటీఎం వాలెట్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని, ఇందుకు ఎలాంటి ఛార్జీలు పడవని తెలిపారు. అయితే గత సంవత్సరం నుంచి ఆల్-ఇన్-వన్ QR కోడ్ ద్వారా గతం కంటే అదనంగా 15 లక్షల మంది వ్యాపారస్తులకు సేవల్ని అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు పేటీఎం QR కోడ్ స్టిక్కర్ మాత్రమే కలదు. నూతనంగా మార్కెట్లోకి QR కోడ్ విత్ స్పీకర్, స్వైపింగ్ మిషన్, QR కోడ్ స్టాండ్ వంటివి నూతన పరికరాలను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. There are times when, owing to some latency in the network, a merchant does not get an SMS that tells the merchant that the transaction has been fulfilled. When a payment is made on the sound box replays the payment advice. It speaks out in vernacular content, or it is not dependent on any other third-party network. The merchant is able to validate the transaction there and then. In the payment app, the merchant in the Paytm for Business app, the short doorstep delivery.
There are a lot of rewards and engagement offers that we give to our merchants as they display desired behavior. And this is a single window visibility product or tool for the merchant to ensure or understand exactly how many payments have come in, what transactions have come in on what date. A merchant can use a passbook, merchant can understand when to or take a call. Who also do sales on credit. There are a lot of merchants who accept payments on other platforms. It could be EDC, it could be or a cash sale. There are a lot of merchants who have an issue of reconciling which payment has come from which instrument at the end of the day. Record any sale which has happened irrespective of the transaction platform through this in the Paytm for Business app. A merchant where a SMS link goes. In AP and Telangana, we have about 1.5 million merchants. Paytm is pleased to announce the launch of its Paytm All-in-One QR, which enables our merchants to accept unlimited payments at 0% merchant fees. The All-in-One Paytm QR enables the merchant to accept payments from the Paytm wallet, RuPay cards. Okay, so this is what we are rolling out across the country. It's called the Paytm All-in-One QR. This QR helps our merchant partners to accept unlimited payments at 0% fees. This is the only QR which is there in the market which enables a merchant to accept payments from the Paytm wallet, RuPay cards, Paytm UPI and any other third-party UPI app. So the reason why we call it the all-in-one QR is that it enables a merchant to accept payments from all these three digital platforms. Vista is our offering within our Paytm for Business app, which is a tool that empowers merchants to view and manage their transactions. They can do settlements through that, take money from their business wallet to their bank instantly. It's a product which is extremely innovative. To deepen our engagement with merchants and extend it beyond payments, we are also rolling out products like the Paytm Khata, which is, in other words, called the ledger in English. The Khata enables the merchant to track all payments which are done either through the Paytm All-in-One QR or through any other instrument like a credit card or a debit card or even cash sales. The merchant can record all these transactions on the Paytm Khata, which gives the merchant a single window visibility at the end of the day on the total number of transactions that have happened across the merchant, across various digital platforms. So instead of doing a reconciliation of different instruments at the end of the day, the merchant gets a single window visibility to all the transactions that have happened at the merchant's establishment. It has various other use cases. It can track at a customer level. పర్యాటకుల నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఎంపీ భరత్రామ్ సూచించారు. దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ప్రమాదం నేపథ్యంలో నిలిపివేసిన బోటు షికారును తిరిగి ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని పద్మావతి గట్లో జలజాక్షి బోటును ఎంపీ ప్రారంభించి షికారు చేశారు. ఏపీ టూరిజం అధికారి ప్రకాష్ మాట్లాడుతూ బోటు సామర్థ్యం పరిశీలించి అనుమతులిచ్చామన్నారు. దీనిలోని బోటు షికారు మొదలైందన్నారు. పాపికొండల పర్యటనకు అనుమతి ఇవ్వలేదన్నారు. కచ్చలూరు బోటు ప్రమాదం అనంతరం ముఖ్యమంత్రి రక్షణ చర్యలు చేపట్టి కట్టుదిట్టమైన నిబంధనలతో బోట్లను గోదావరిలో నడపాలని సూచించారన్నారు. सर्वदेवता अनुग्रह प्रसाद सिद्धि द्वारा व्यापार प्रतिष्ठाख्य मुहूर्त शुभमुहूर्तोस्तु अजा अక్కడ ఎగ్జిబిట్ మంగళాన్ని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్ని భవంతు గోదావరితాంధ్రుభౌ అయం ముహూర్తః యాజాసు యజ్ఞశుభతే దదాతు గోదావరీ దేవ్యై నమః దేవార్త్మాగరుషి హరిద్రము నిర్జనమస్తు నిష్పావందమస్తు అదాన్నదేర్మద నూతన వ్యాపార సమయే సర్వ ఆటంక ప్రతిబంధక దోషాణ ప్రతిద్వారా వ్యాపారాయతే తదోర్దయః सर्वदेवता अनुग्रह प्रसाद सिद्धि द्वारा व्यापार प्रतिष्ठाख्य मुहूर्त शुभमुहूर्तोस्तु अजा अక్కడ ఎగ్జిబిట్ మంగళాన్ని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్ని భవంతు గోదావరితాంధ్రుభౌ అయం ముహూర్తః యాజాసు యజ్ఞశుభతే దదాతు. చాలా కాలం తర్వాత ఏదైతే ఈ కచ్చలూరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు
టూరిజం శాఖకి మొత్తం ఆదేశాలన్నీ కూడా ఆదేశించడం జరిగింది. ఏవైతే చర్యలు తీసుకోవాలి సేఫ్టీ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటూ ఇవాళ 12 సీటర్ బోట్స్కి రాజమహేంద్రవరంలో 2 బ్రిడ్జ్లు ఏదైతే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అదేవిధంగా మన హ్యావ్లాక్ బ్రిడ్జ్కి మధ్యలో బోట్ రన్ చేయాల్సిందిగా ఇవాళ ఓపెన్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో జరిగిన ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడం కూడా జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో ఒక పాట్రోలింగ్ వెహికల్ ఫిబ్రవరి నెల 20వ తారీఖు నాటికి ఈ యొక్క కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక పాట్రోలింగ్ వెహికల్ కూడా పెట్టి ఒక తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్ని కూడా అక్కడ పెట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక పర్సన్ పెట్టి అదేవిధంగా పోలీస్ నుంచి కూడా ఒక మనిషిని పెట్టి స్విమ్మర్స్ని పెట్టి ఏదైతే పాపికొండల సైడ్ ఒక పాట్రోలింగ్ బోట్ పెట్టాలి, అదేవిధంగా రాజమండ్రి గోదావరి దగ్గర ఒక పాట్రోలింగ్ బోట్ పెట్టాలి. ఒక కంట్రోల్ రూమ్ వ్యవస్థ పూర్తిగా కూడా తీసుకొస్తూ రాజమహేంద్రవరంలో ఈ యొక్క సదుపాయాలన్నీ కల్పిస్తూ ఎవరైతే పర్యాటకులు రాజమహేంద్రవరం పాపికొండలో ఎవరైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా సిరిగిరి రామచంద్ర ప్రచారం నిర్వహించారు. బ్యాటు గుర్తుకు ఓటు వేసి అధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు. పెద్దలు గన్ రాజేంద్ర అన్న మరి వారి సతీమణి గండ్ర రమ గారి ఆశీస్సులతో మరి 10వ వార్డులో మేము ఇంటింటి ప్రచారం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిరిగిరి రామచందర్ గారికి బ్యాటు గుర్తుపైన ఓట్లు వేసి గెలిపియాలని మేము అభ్యర్థిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆదరణకు వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఈ యొక్క 10వ వార్డు ప్రజలందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ సోదరిమణులకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు మేము ఈ సందర్భంగా ఈరోజు ప్రచారంలో చెప్పదలుచుకున్నటువంటి అంశాలు 2 అంశాలు. మరి ఇక్కడ 10వ వార్డు ప్రజలందరూ కూడా గమనిస్తారని మేము తెలియజేసుకుంటూ మరి ఆ 2 అంశాలు ఏంటంటే 1 అభివృద్ధి, 2 సంక్షేమం. 1 అభివృద్ధి అంటే వార్డులో ఉన్న ప్రతి ఓటరు హక్కు ఆ ఒక్క అభివృద్ధిని చేయవలసినటువంటి బాధ్యత స్థానిక మున్సిపల్ కమిషనర్ పైన, స్థానిక మున్సిపల్ చైర్మన్ పైన ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది అధికార పార్టీ ఉంటేనే, అధికార పార్టీ అభ్యర్థి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అనడం చాలా తప్పు. మరి సంక్షేమ ఫలాలు అందుతాయి అనడం కూడా చాలా తప్పు. మరి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లోకల్ బాడీకి సంబంధించిన మున్సిపల్ ఫండ్ అనేది సపరేటు, రాష్ట్ర బడ్జెట్కు సంబంధించినటువంటి ఫండ్ సపరేటు, మరి సెంట్రల్కు సంబంధించినటువంటి ఫండ్ కూడా స్పెషల్ కంపోనెంట్ ఫండ్ ద్వారా ఒక సంవత్సరానికి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు తెప్పించే బాధ్యత మాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే సందర్భంలో స్థానిక మున్సిపల్ కౌన్సిల్లో మరి మాట్లాడి శానిటేషన్ వింగులో ఎంతమందిని వీలైతే అంతమందిని అవుట్సోర్సింగ్ ద్వారా పెట్టిపించే బాధ్యత కూడా మాదే అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి వస్తుందనేది మా అందరికీ తెలుసు. మరి అందులో కూడా ఎంత వీలైతే అంత మా శక్తి మేర మాకున్నటువంటి ఒక నాలెడ్జ్ పరంగా దాంట్లో కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో జాబ్లను భర్తీ చేయడానికి మేము కృషి చేస్తామని సందర్భంగా చెప్పక తప్పదు. మరి అదేవిధంగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు, మరి తర్వాత దీనికి డెవలప్మెంట్కి సంబంధించింది మనసు ఉండాలి, తర్వాత దానికి సంబంధించిన చేసేటువంటి పద్ధతి ఉండాలి తప్ప అధికార పార్టీ క్యాండిడేట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా ముమ్మాటికి తెలియజేస్తూ వార్డు ప్రజలందరూ కూడా మరి సిరిగిరి రామచందర్ను దీవించినట్టయితే, మరి బ్యాటు గుర్తుపైన ఓటేసినట్టయితే సంక్షేమ ఫలాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, మరి నిరుద్యోగం ఒకవైపు మా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది. మరి అన్న రాజేంద్ర అన్న
మరి గండ రమ్మ గారు మరి అందరి పెద్దలందరి ఆశీస్సులతో. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పిట్టం అరవింద్ మాట్లాడుతూ హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అందుకే ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్నగర్లో 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా భారీ మేజర్తో గెలిపించాలని, తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మనం ఏం కావాలన్నా చేపించుకోగలం, మన వాటిని అభివృద్ధి పరచుకోగలం. ఈరోజు చూస్తున్నారు ముసలి వాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి పింఛన్లు కేసీఆర్ గారు ఎలా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి 2000, 3000. టీఆర్ఎస్ పార్టీ తరఫున మా బాబు పిట్టల అరవింద్ని అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించగలరని, మీకు ఏ సేవ చేయాలన్నా 5 ఏళ్ళు మా సైదిరెడ్డి గారి ఆశీస్సుతో మీకు ఏ పని చేయగలమని మీకు హామీ ఇస్తున్నాను. మీరు కారు గుర్తుకు ఓటేసి మా బాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించగలని 6వ వార్డు ప్రజలకు మనం కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా కానపూర్ పట్టణంలోని 7వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ నాయక్ ర్యాలీగా గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో ఆంజనేయ జాతర రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారిని హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలను అందించారు. తన పెళ్లి రోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని శ్రీకాంత్ తెలిపారు. అందరికీ నమస్కారం. అందరికీ బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి దర్శనానికి రావడానికి కారణం ఈరోజు నా మ్యారేజ్ డే. అందుకనే ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాం. ఎందుకంటే నా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది, తిరుపతిలోనే. సరే ఫ్యామిలీతో ఇక్కడ రావడం జరిగింది. స్వామివారు మంచి అందరూ ఆయురారోగ్యాలు, అష్టాశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా
దేవుడిని కోరుకుంటున్నాను. నాది ఇప్పుడు చదరంగం అని చెప్పేసి G5 ఒరిజినల్కి రిలీజ్ అవుతుంది. మంచు విష్ణు దానికి ప్రొడ్యూసరు. అది February 20th రిలీజ్ అవుతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్కి ఒకటి చేస్తాను. ఒకటి కోతల రైడ్ అని ఒక ఫిలిము. ఆ 27th నుంచి మరణ మృదంగా అని ఒక ఫిలిం స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఈయనే చేసేసింది. జూబ్లీ హిల్స్ అల్లాపూర్ కార్పొరేటర్ సబియా గౌస్ ఉద్దీన్ జన్మదిన సందర్భంగా వార్డు కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మహిళా కార్పొరేటర్ సబియా బేగంను సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. केक कटिंग हैप्पी बर्थडे राइट 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 అయిపోయిందా అయిపోయిందా Ustaz juga nak picture dong, hat picture dong. S1 Vivo S1 లాంగ్ వెళ్ళండి కొద్దిగా వార్డ్ ఆఫీస్లో ఈరోజు నాయకులు మరియు కార్యకర్తల సమావేశంలో ఇక్కడ సెలబ్రేషన్ కూడా చాలా కార్యకర్తల మధ్య ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఎందుకంటే ఇలాంటి సంతోషాలు చాలా ఆనందంగా కూడా ఉంది. మరియు ఎన్నో కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు వీళ్ళందరి సహకారంతో ఇంకా డెవలప్మెంట్ అయిపోయిన అందరి బ్లెస్సింగ్స్ మాతో ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇలానే ఉండాలని అందరికీ కూడా ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జనగామ జిల్లా లింగాలగనపూర్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ విజయ మనోహర్ అధ్యక్షతన గ్రామైక్య సంఘాల కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లింగాలగనపూర్ ఏపీజీవీబీ బ్యాంక్ పరిధిలో సంఘాలకు రుణాల పంపిణీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎం శంకరయ్య, సిసి శ్రీకాంత్ రెడ్డి, ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. అందరు మనసులో దాచుకొని కొట్టారు. ఈరోజు మన లింగాలగనపూర్ గ్రామంలోని మహిళా సంఘాల 3 గ్రామ సంఘాలకు సంబంధించిన కార్యాలయం ప్రారంభోత్సవానికి డాక్టర్ వారికి చేసిన గ్రామ సర్పంచ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. మీరు మా ఊరి నీళ్ళ గురించి వచ్చినప్పుడు మీరు అందరు ఉన్నారు ఐకేపీ బిల్డింగ్ లా. అప్పుడు మనకి ఏమన్నారు, జూట్ బ్యాగ్ లా ఉంటది, పెయింటింగ్ నేర్పించుకోవడము, డ్రాయింగ్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. అట్లాంటివి ఉపాధి హామీకి మహిళలు అనేది ప్రతి ఒక్కరు కథానాయిక కావాలి, ప్రతి ఒక్కరు స్వయం ఉపాధి మీద ఇంటికి ఆసరా కావాలి. ఆ విధంగా మీరు పని చేసుకోవాలి. దానికి మన ఏపీఎం గారు కూడా ఎప్పుడు తోడ్పాటును అందిస్తారు. అంతేకాకుండా ఈ రోజు మనకు మిషన్స్ కూడా వచ్చాయి, మీరందరూ చూసారనుకుంటున్నా. దాన్ని చాలా మంచిగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఏ సమయంలో కావచ్చు, ఏ కాలంలో. మండల ఎంపీపీ గారు, లింగాలగనపూర్ ఉప సర్పంచ్ గారు, 3 గ్రామైక్య సంఘాల అధ్యక్షులు మరియు సిసి గారు, అటునే అకౌంటెంట్, ఉప సర్పంచ్ గారు కుందారం, అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి వివిధ గ్రామైక్య సంఘాల నుంచి వచ్చిన అధ్యక్షులకు, మెంబర్లకు నా యొక్క నూతన కార్యాలయం తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఎందుకనంటే సర్పంచ్ గారిని మనం ఎప్పుడైతే వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క దక్షిణ కొరియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మరియు తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ కలిసి సూర్యాపేట జిల్లాలో కూరగాయల మార్కెట్ నుంచి పాత బస్టాండ్ వరకు చెత్త, ప్లాస్టిక్ ని తీసివేసి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వార్త ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి పయనమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్. మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని భక్తులకు హితవు. బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్లో పేటీఎం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం. నూతనంగా మార్కెట్లోకి క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టనున్న నిర్వాహకులు. రాజమహేంద్రవరంలోని పద్మావతి ఘాట్లో జలజాక్షి బోర్డును ప్రారంభించిన ఎంపీ భరత్రామ్. పాపికొండలు పర్యటనకు అనుమతి ఇవ్వలేదన్న ఎంపీ. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.